Yeah, Nikhil. Can you are you able to see my screen? Yes, sir. Yeah, okay. Now, read the question here. See, ఇది కూడా ఏంటంటే ఇందాక చేసిన క్వశ్చన్ కి సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్నమాట, రైట్? ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, క్వశ్చన్ జాగ్రత్త చదవండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ y for which the distance between points P and Q is 10. అంటే P కి Q కి మధ్య డిస్టెన్స్ వాడు ఇచ్చేసాడు 10 అనేసి. హలో, Yes, sir. వింటున్నా. ఏం లేదు నీకు, నాకు అంటే పిలిచినట్టు అనిపించింది సంథింగ్, అందుకని. ఓకే, యా, హియర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ P and Q, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ P and Q ఈస్ 10. అంటే దాని మీనింగ్ ఏంటి? P అనే పాయింట్ Q అనే పాయింట్ మధ్య డిస్టెన్స్ ఏముంది? 10 ఇచ్చేసాడు. సో దేర్ ఫోర్ PQ is equal to 10. అంతే కదా? Yes, sir. యా, ఇప్పుడు PQ అంటే ఏంది? P అనే పాయింట్ రాయి. P అనే పాయింట్ వచ్చి 2, -3, Q అనే పాయింట్ వచ్చి 10, y. P అనే పాయింట్ ఏమో 2, -3, Q అనే పాయింట్ 10, y. సో దీన్ని x1 y1 అనుకుంటాం, ఇది x2 y2 అనుకుంటాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా రాయి. x2 10 minus x1 2 whole square plus y2 అంటే y minus of y1 అంటే -3 whole square is equal to 10. అంతే కదా? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా ఏంటి మనకి? x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ వేసుకుంటే x2 minus x1 10 minus 2 whole square plus y2 minus of y1 అంటే y minus of -3 whole square is equal to 10. అంటే రూట్ ఆఫ్ 10 minus 2 అంటే ఏంటి? 8 square plus y minus of -3 అంటే y plus 3 whole square is equal to 10. Now if you square on both sides, ఇక్కడ ఏమవుతుంది? నాకు రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ ఏమవుతుంది? నాకు స్క్వేర్ వస్తుంది అనమాట. అంతేగా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? నాకు ఇక్కడ ఏమవుతుంది? స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ 2 గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ 10 స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నాకు? హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, సి 8 square is equal to 64 plus y plus 3 whole square is equal to 10 square is 100. So that means y plus 3 whole square is equal to 100 minus 64. So అప్పుడు ఏమవుతుంది నాకు? y plus 3 whole square is equal to 36. So that means y plus 3 is equal to square root of 36. y plus 3 ఎంత అవుతుంది నిఖిల్? రూట్ ఆఫ్ 36 అంటే హలో, హలో, హలో. Yes, sir. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఎంత అవుతుంది నిఖిల్? హలో, హలో, హలో. యా సార్. ఓకే, ఐ థింక్ ఏంటంటే కొంచెం ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటే నాకు సిగ్నల్ కొంచెం ఒక పాయింట్ అటు ఇటుగా ఉంది. సో అందుకని కొంచెం మళ్ళీ వెనక్కి జరిగాను. ఐ థింక్ ఇట్ విల్ బి ఫైన్ నౌ. రీకనెక్ట్ అయింది సార్ ఇంతసేపు నాకు. ఓకే, రైట్. ఓకే, సో y plus 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 కాబట్టి y plus 3 ఏమవుతుంది? నాకు స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? నాకు స్క్వేర్ రూట్ అవుతుంది. సో దేర్ ఫోర్ y plus 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ 36. రూట్ 36 వాల్యూ ఎంత? రూట్ 36 వాల్యూ ఎంత? హలో, 6 కరెక్ట్. ఇట్ మే బి 6 ఆర్ ఇట్ మే బి -6, రెండు అవ్వచ్చు. ఎందుకంటే 6 స్క్వేర్ 36 -6 హోల్ స్క్వేర్ 36. సో కాబట్టి రూట్ 36 ఏ వాల్యూ అయినా రూట్ నుంచి మనకి బయట వచ్చినప్పుడు ఇట్ విల్ బి ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ అవుతుంది అనమాట. సో కాబట్టి ఒక కేసులో ఏమో మనం y plus 3 ఈజ్ ఈక్వల్ టు 6, అప్పుడు y ఏమవుతుంది? నాకు 6 minus 3 అంటే y ఈజ్ ఈక్వల్ టు 3. ఇంకొక కేసులో ఏమో y plus 3 ఈజ్ ఈక్వల్ టు -6, సో అప్పుడు y ఏమవుతుంది? నాకు
-6 -3 అంటే y ఈజ్ ఈక్వల్ టు -9. ఒక కేసులో ఏమో y వాల్యూ 3, ఇంకో కేసులో ఏమో y వాల్యూ 9. సో ఇది ఆన్సర్. ఓకే నిఖిల్? Yeah. Now we'll do one more problem. సేమ్ 9th క్వశ్చన్ సేమ్ అంతే వస్తుంది. సో ఐ థింక్ అవసరం లేదు 9th. ఈక్విడిస్టెంట్ ప్రాబ్లం అది. ఓకే, 10th క్వశ్చన్ చూడు. 10th క్వశ్చన్ చూడు. రిలేషన్ కనుక్కోవాలి, ఇది ఇంపార్టెంట్. ఓకే సార్. Yeah. See here. Find a relation between x and y such that the point x comma y is equidistant from the point 3, 6 and -3, 4. సో ఇక్కడ ఏంటంటే వాడి మీనింగ్ ఏంటంటే ఈ x, y అనే పాయింట్ 3, 6 అనే పాయింట్ కి -3, 4 అనే పాయింట్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట. ఓకే ఓకే, అప్పుడు ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుంటాం, ఈ పాయింట్ బి అనుకున్నాం. సో దేర్ ఫోర్ పిఏ ఇస్ ఈక్వల్ టు పిబి. ఈక్విడిస్టెంట్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ రిలేషనే, పిఏ ఇస్ ఈక్వల్ టు పిబి. క్వశ్చన్ చదివి ఏం అడుగుతున్నాడు, దేనికి దేనికి ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చాడు అని చూసుకొని మాక్సిమం ఈ రిలేషన్ ఉంటుంది మీకు. సో పాయింట్ ఈస్ ఈక్విడిస్టెంట్, పాయింట్ is equidistant from A and also from B. So that means PA is equal to PB. So PA అంటే ఏంటి, ఫస్ట్ P రాసుకో. P పాయింట్ వచ్చి x, y, A పాయింట్ వచ్చి 3, 6. PB అంటే ఏంటి, x, y, B పాయింట్ వచ్చి -3, 4. So again we have to use distance between 2 point formula. అంటే √x2 - x1 whole square plus y2 - y1 whole square. అంటే ఫస్ట్ పాయింట్ x1 y1 అనుకుంటాం, సెకండ్ పాయింట్ x2 y2 అనుకుంటాం. ఇక్కడ కూడా ఫస్ట్ పాయింట్ x1 y1 అనుకుంటాం, సెకండ్ పాయింట్ x2 y2 అనుకుంటాం. అండ్ డిస్టెన్స్ ఇస్ గివెన్ బై √x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 3 - x హోల్ స్క్వేర్ ప్లస్ 6 - y హోల్ స్క్వేర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సిమిలర్లీ √x2 - 3 - x1 x whole square plus y2 - y1, y2 వచ్చి 4 minus y whole square. Now squaring on both sides, ఎందుకంటే రూట్ ఉంటే సాల్వ్ చేయలేం కాబట్టి స్క్వేరింగ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది నాకు, √3 - x whole square plus 6 - y whole square స్క్వేరింగ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు -3 - x whole square plus 4 - y whole square. సో స్క్వేర్ అదర్ రాసుకోవచ్చు కదా సార్. ఐ మీన్ ఇక్కడ 3 - x² + 6 - y² అది రాసుకున్నాం. తర్వాత 9 + x² - 6x + 36 + y² - 12y. అది నెక్స్ట్ స్టెప్ లో చేస్తాం. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో చేస్తాం, క్లియర్ గా ఉంటుంది, క్లారిటీగా అంతే. సో ఇప్పుడు చూడు, స్క్వేర్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది నాకు, మిగిలింది 3 - x whole square plus 6 - y whole square is equal to -3 - x whole square plus 4 - y whole square. See, దీన్ని సాల్వ్ చేసే ముందు ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ రిలేషన్ చెప్తున్నాను. ఏంటంటే a - b హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది కదా ఇది. సో అన్ని a - b హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉన్నాయి. సో కాబట్టి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది మనకి, a² - 2ab + b². సో చాలా మంది a² b² 2ab మర్చిపోతారు. ఓకే, కాబట్టి చెప్తున్నాను. సో 3 - x హోల్ స్క్వేర్ ఏమవుతుంది నాకు, 3² - 2ab + x². అదేవిధంగా 6² - 2ab + y² ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడు రెండు మైనస్ ఉంటే సింపుల్ గా వీ కెన్ యూస్ 3 + x హోల్ స్క్వేర్. ఇందాకే చెప్పాను, ఎందుకంటే
రెండు మైనసే ఉంటే ఏమవుతుందంటే ఒక మైనస్ కామన్ తీసుకోవచ్చు. మైనస్ కామన్ తీసినప్పుడు ఏమవుతుంది నాకు హోల్ స్క్వేర్. ఆ మైనస్ కామన్ చేసినప్పుడు లోపల రెండు ప్లస్ అయిపోతాయి అంతే కదా. ఇప్పుడు -3 -x అన్నప్పుడు మైనస్ కామన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది నాకు 3. ఇక్కడ ఆల్రెడీ మైనస్ కామన్ చేసాం కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఉంటే కదా నీకు మైనస్ వస్తుంది. ఎప్పుడైనా కానీ మైనస్ కామన్ చేసినప్పుడు లోపల ఉండే సింబల్ మనకి రివర్స్ అవుతుంది. నౌ ఇట్ విల్ బికమ్ 3 + x. సో ఎనీవే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఈ మైనస్ కాస్త క్యాన్సిల్ అయిపోద్ది అనమాట, ప్లస్ అయిపోద్ది. కాబట్టి సో ఇలా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు, సరిపోతుంది అనమాట. ఈ రెండు మైనస్సే ఉంటే యూ కెన్ యూస్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. అప్పుడు ఏమవుతుంది నాకు a² + 2ab + b² ప్లస్ అగైన్ ఇక్కడ అగైన్ a - b హోల్ స్క్వేర్ a² - 2ab + b². సో అప్పుడు ఏమవుతుంది నాకు 9 - 6x + x² + 6² 36 - 2 6 are 12y + y² is equal to again 9 + 6x + x² + 4² 16 - 8y + y². See, when we are cancelling two terms, రెండు టర్మ్స్ మనం క్యాన్సిల్ చేసినప్పుడు రెండు ఈక్వల్ టు అవతల యువతలు ఉన్నాయనుకో, అప్పుడు క్యాన్సిల్ చేయాలంటే బోత్ షుడ్ హ్యావ్ సేమ్ సైన్. దట్ మీన్స్ ఇప్పుడు 2 + 3 = x + 3 ఉంది అనుకో, ఇక్కడ ఈక్వల్టీకి కూడా +3 +3 ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. అదే నాకు 2 - 3 = x + 3 అనుకో, అప్పుడు క్యాన్సిల్ చేయలేం. ఎందుకు, ఈ -3 అవతల పోతే నాకు +3 అవుతుంది, అంటే x + 6 అవుతుంది. ఓకేనా. రెండు పక్కల 2 నెంబర్స్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయాలంటే దే షుడ్ హ్యావ్ సేమ్ సింబల్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, +9 + 9 క్యాన్సిల్, ఇక్కడేమో -6x ఉంది, ఇక్కడేమో +6x ఉంది, క్యాన్సిల్ చేయలేం. నెక్స్ట్ +x² క్యాన్సిల్, తర్వాత +y² క్యాన్సిల్. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే న్యూమరికల్స్ అంతా ఒక పక్క, వేరియబుల్స్ అంతా ఒక పక్క. చూడు ఇక్కడ ఆల్రెడీ -6x ఉంది, ఈ +6x యువతల పోతే ఏమవుతుంది అగైన్ -6x. సో ఇది ఆ పక్క వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ -12y ఉంది, ఇక్కడ ఏముంది నాకు -12y. ఇంకా -8y అవతల పోతే ఏమవుతుంది నాకు +8y అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క నాకు నెంబర్ ఏముంది నాకు 16 ఉంది, ఈ పక్క ఏముంది నాకు 36, అవతల పోతే ఏమవుతుంది నాకు -36. సో ఎప్పుడైనా కానీ మనం సాల్వ్ చేసినప్పుడు నెంబర్స్ అన్ని ఒక పక్క ఉండాలి, వేరియబుల్స్ అన్ని ఒక పక్క ఉండాలి. ఇప్పుడు చూడు -6x విల్ బికమ్ -12x -12y + 8y అంటే -4y ఈజ్ ఈక్వల్ టు 16 - 36 అంటే -20. సో ఇప్పుడు మొత్తాన్ని ఒక -4th డివైడ్ చేసుకుంటా, ఎందుకంటే క్లియర్ గా తెలుస్తుంది ఇది 4 టేబుల్ వస్తుంది, ఇది 4 టేబుల్ వస్తుంది, ఇది 4 టేబుల్ వస్తుంది. కాబట్టి 4 3s are 4 1s are 4 5s are. So 3x + 1y is equal to 5 is the relation between, or is the relation obtained from the given question. Okay, Nikhil. x + y -5 = 0. అంతే కదా, ఈ 5 అవతల పోతే ఏమవుతుంది నాకు -5. సో యూ కెన్ రైట్ లైక్ దట్ ఆల్సో, 3x + y -5 is equal to 0. అలా కూడా రాసుకోవచ్చు. Okay, sir. Okay, now let me stop the recording.